కథల ప్రపంచం. పూర్వం కృష్ణానదీ తీరంలోని ఓ పల్లెలో విద్యాధరుడు అనే పండితుడు ఉండేవాడు. ఓసారి ఏదో పని మీద ఆయన నది దాటాల్సి వచ్చింది. అందరికంటే తానే గొప్ప అని విద్యాధరుడు నిత్యం గర్వంతో ఉండేవాడు. ప్రయాణం మధ్యలో పడవవాణ్ణి ఆ పండితుడు మాటల్లోకి దించాడు. అతడి వివరాలన్నీ తెలుసుకుని, నీకు సంస్కృతం చదవటం వచ్చా అని అడిగాడు. రాదని చెప్పాడు పడవవాడు. పోనీ తెలుగైనా వచ్చా అని మళ్ళీ అడిగాడు. అయ్యా, కాస్త వచ్చు, అయినా నేను మీలా పండితుణ్ణి కాదు, పడవ నడిపేవాడిని, పెద్దగా చదువుకోలేదు అన్నాడు. ఏమిటయ్యా, ఏమడిగినా రాదంటున్నావు? చదువు రాకపోతే నీ జీవితం సగం వ్యర్థం. నన్ను చూడు, ఈ చుట్టుపక్కల నా అంత పండితులు లేడు, చదువు సంధ్య లేని మొద్దువి అన్నాడు విద్యాధరుడు. పడవవాడు ఏమీ మాట్లాడలేదు. పడవ సరిగ్గా నది మధ్యలోకి వచ్చేసరికి పెద్ద గాలితో కూడిన వర్షం ప్రారంభమైంది. పడవ కుదుపులకు గురవడంతో విద్యాధరుడిలో ఆందోళన మొదలైంది. నీకు భయం వేయడం లేదా అని పడవవాడిని అడిగాడు పండితుడు. లేదన్నాడు పడవవాడు. నాకు ఈత రాదు, పడవ మునిగితే ప్రాణాలు పోతాయిగా అన్నాడు పండితుడు. అయ్యో, ఇందాక సంస్కృతం తెలుగు రాకుంటే జీవితం సగం వృధా అన్నారు, మరి ఇప్పుడు మీకు ఈత రాకుంటే జీవితం మొత్తం వృధానే కదా అన్నాడు పడవ నడిపే వ్యక్తి. కాసేపట్లో ఒడ్డుకు చేరుతుండనగా పడవ మునిగిపోయింది. పడవవాడు విద్యాధరుడు చేయి పట్టుకుని జాగ్రత్తగా ఈదుతూ ఒడ్డుకు చేర్చాడు. ఇక ఆ రోజు నుంచి విద్యాధరుడిలో గర్వం నశించింది. తన పాండిత్యం గురించి అనవసర గొప్పలు ఎక్కడా చెప్పుకోలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.